హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చికిరి చికిరి సాంగ్తో ప్రపంచాన్ని షేక్ చేసేస్తున్నారని చెప్పాలి. రామ్ చరణ్ గారు అయితే ఆ సాంగ్లో స్టెప్పులతో ప్రతి ఒక్కళ్ళతో ఆ స్టెప్ వేయించేస్తున్నారు. ఇదేంటి గ్లోబల్ స్టార్ అని ఊరికే అనలేదు, అందుకనే రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అనేది. అయితే కొంతమందికి ఆ మాట అంటూ ఆయన గ్లోబల్ స్టార్ ఏంటి, ఏదో ఆస్కార్కి వెళ్ళినంత మాత్రాన ఆ పాట వెళ్ళినంత మాత్రాన అయిపోతారా గ్లోబల్ స్టార్ అంటే? ఎస్, రామ్ చరణ్ అనే వ్యక్తి గ్లోబల్ స్టారే. అవును అంటాం. ఎందుకంటే ఇది చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇది చికిరి చికిరి సాంగ్, ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ అనమాట. ఇది ఇంగ్లీష్ వెర్షన్లో అంటే వేరే ఇతర దేశస్తులు కొంతమంది ఆ పాటని ఎంజాయ్ చేస్తూ ఇంగ్లీష్లోకి మార్చుకుని డాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. డాన్సే చేస్తున్నారండి, వాయిస్ చూపించి డాన్స్ అంటారేమో, అది కూడా చూపిస్తా. గ్లోబల్ స్టార్ అనే పదానికి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పడానికి ఈ వీడియో. ఇది మన తెలుగు వాళ్ళే, తెలుగులో ఎవరికైనా సరే డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటిది కావచ్చు. ఆయన ఎంజాయ్ చేస్తూ రామ్ చరణ్ గారిని ఆయన గుండెల్లో పెట్టుకు చూసుకుంటారని అనుకోవచ్చు. సరే, కొంతమంది హిందీలో కూడా పెడుతున్నారు, ఆ హిందీలో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు. సరే, ఇక్కడ వీళ్ళకి ఏం అవసరం అండి? ఈ పిల్లోడికి ఏం అవసరం? ఈ పిల్లోడికి చిరంజీవి గారు తెలుసా? ఈ పిల్లోడికి చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ గురించి లేదా రామ్ చరణ్ గారి బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? తెలుగు సినిమా అంటే ఆయనకి ఏమైనా తెలుసా? ఇండియన్ సినిమా అంటే ఆ పిల్లోడికి ఏమైనా తెలుసా? కానీ అది రామ్ చరణ్ గారి స్థాయి అంటే ఏంటో. అంటే రామ్ చరణ్ గారు ఎవరైనా అంటే చాలామంది చిరంజీవి గారి నుంచి వచ్చారు కదా, సూపర్ స్టార్ అయిపోతారులే, మొన్న ఎవరో మాట్లాడారు రుద్దుతారు అని. రుద్దితే ఎవరినైనా ఇలాగా అర్థమైందా? వాళ్ళల్లో లోపల ఆ చేసేటువంటి ఆ లక్షణాలు ఉంటే అవుతారు. అది రామ్ చరణ్ గారికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు అంటే చెప్పాలంటే అంతకు మించి స్థాయికి వెళ్ళి గ్లోబల్ స్టార్ అవుతున్నాడు అంటే అయ్యాడు అంటే ఇదే. ఆయనలో ఒక కసి, తండ్రికి ఎక్కడా చెడ్డ పేరు తీసుకురాకుండా తనని తాను చెక్కుకుంటూ ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రికి మించిన తనయుడిగా ఈ స్థాయికి. అంటే ఒకప్పుడు చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అనేవాళ్ళు, ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు అని చెప్పి గర్వంగా తండ్రి పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేసేటువంటి లక్షణాలు గుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ చేయగలుగుతున్నారు చిరంజీవి గారు కూడా. ఇకపోతే గ్లోబల్ స్టార్ అని ఇది ఒక్కటి చూపిస్తేనే అయిపోద్దా అంటావు కదా, అది కూడా చూపిస్తా. ఒకటి చూపిస్తేనే కాదు, నేను చాలా చెప్తా. ఇది హిందీలో అనుకోండి, అంటే భారతదేశంలో పోనీ చిరంజీవి గారి గురించి RRR హిట్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇకపోతే ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇదిగో ఇతను ఎవరు, ఓకేనా? చాలా క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఒకరు ఇద్దరు కాదు, ఇంకా ఉన్నారు. ఇది లసిత్ మలింగ, మనకు తెలుసు, క్రికెట్ ప్లేయర్. ఆయన చికిరికి సంబంధించి నేర్చుకోవటం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కున్నారట. ఇంకొకటి ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్కడో జపాన్లోనో వేరే దేశాల్లో రామ్ చరణ్ గారి క్రేజ్ చూడండి. మీకు మెంటల్ ఎక్కిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారేమో, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అవసరంలా. ఇక్కడ ఉన్న వాళ్ళకి కులాలు లేదా మతాలు లేదంటే వర్గాల పిచ్చి ఉండొచ్చేమో, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇవేమి తెలియవు. నేను ఒక్కసారి ఇది మొత్తం వినిపించే ప్రయత్నం అయితే చేయను, కానీ ఒక్కసారి చూడండి. జస్ట్ ఆ క్రేజు ఇండియా వేజ్గా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ చికిరి సాంగ్ ఉందో జస్ట్ 50 సెకండ్స్లో మొత్తం అంతా కూడా చూపించారు. జస్ట్ అలా చూడండి అంతే. ఇంకెందుకంటే దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తే కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఊరికనే అలా గ్లోబల్ స్టార్ అని. ఆయనకు ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆయనలో ఆ సత్తా ఉంది కాబట్టి గ్లోబల్ స్టార్ అనేది చాలామంది అభిమానుల గుండెల్లోంచి పెట్టినటువంటి పేరు. అది ఎవరో తగిలించుకుంటే రాలేదు. అది ప్రతి వాళ్ళు దాని గురించి అంటే ఎవరైనా మాట్లాడతారు అనుకోండి, కాకపోతే చిరంజీవి గారి గురించి, ఆయన కుటుంబం గురించి, రామ్ చరణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వాళ్ళు ప్రజలు ఇష్టపడితే హీరోలు అయ్యారు, ప్రజల ఇష్టం నుంచి పుట్టుకొచ్చినటువంటి హీరోలనే చెప్పాలి. ఇగో ఎక్కడెక్కడి నుంచో తెలుగు, తమిళ్, కన్నడం, ఇంకొకటని లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక భాషల్లో అంత క్రేజ్ రావటం అంటే అంత ఆషామాషి కాదు. రుద్దితే రారు.
ఇంకంతకన్నా ఏం చెప్పలేం. మాల్లో ఉన్న ఆ స్వామికి కాస్తో కోస్తో మోకాల్లో ఉందో లేకపోతే అరికాల్లోకి వెళ్ళిపోయిందో ఆ బుర్ర నాకైతే తెలియదు, కానీ కొంచెం ఆయిల్ వేసుకుని మర్దన చేసుకో అరికాళ్ళు, ఆ బుర్ర అక్కడ పని చేస్తుంది. లేకపోతే అక్కడి నుంచి కూడా పోయిందనుకో ఇంకా దానికి కూడా ఎవరు ఏం చేయలేరు. ఇగో దీన్ని ఏమంటారు చెప్పండి. ఎక్కడో జపాన్లో ఒక మహిళలు వాళ్ళు నార్మల్గా చేసుకుంటూ ఉంటారట, కానీ ఇప్పుడు చూసారా చిక్రీకి రామ్ చరణ్ గారి సినిమాకి అక్కడ చేసుకునేంత స్థాయికి వెళ్ళింది. అంటే దీంట్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అంటే కొంతమంది ఏఆర్ రెహమాన్ గారు అలా ఇచ్చారు కాబట్టి అనుకోవచ్చు. మరి ఏఆర్ రెహమాన్ గారి గతంలో చాలా ఇచ్చారు కదా, మరి అవన్నీ ఎందుకు వెళ్ళా? ఏదో ఒకటి మాత్రం ఆస్కార్కి వెళ్ళి ఆస్కార్ కొట్టుకొచ్చింది, బాగానే ఉంది. దీంట్లో ఆయన పాత్ర ఉంది లేదని అన్నట్లా, కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంది కాబట్టి ఆ గ్రేసు డెఫినెట్గా డాన్స్ మాస్టర్ చూపించినట్టు దానికన్నా ఆయనలో ఆ చేసేటువంటి విధానం, ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా నచ్చాయి కాబట్టి చేస్తున్నారు. ఇగో ఇది రీసెంట్గా చేసింది ఒక ఆయన, ఇది కూడా జపాన్కి సంబంధించిన అబ్బాయి. అంటే ఎన్నైనా చూడండి, ఇంకా కన్నడలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, హిందీలో కావచ్చు, తెలుగులో అయితే లెక్కే లేదని చెప్పండి. ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఒక రేంజ్లో ఆడుకుంటుంది. సరే ఇక్కడ గురించి నేను మాట్లాడలే, అందుకే గ్లోబల్ స్టార్ అనే పదం గురించి మాట్లాడుతున్నా కదా. గ్లోబల్ రేంజ్ అంటే ఏంటో రామ్ చరణ్ గారు ఈసారి చూపిస్తున్నారు. పర్ఫెక్ట్ యాప్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఈసారి ఇది చూస్తే నాకు తెలిసి అసలు ప్రపంచాన్ని షేక్ చేసేస్తుంది. అసలు అంటే మాటలతో చెప్తున్నావేంటి అంత ఉందా అంటే ఇది నేను చెప్పేది కాదు. కొన్ని వెబ్సైట్లు మ్యూజిక్ ద్వారా ఇచ్చాడండి ఈ ఆల్బమ్ని, ఈ సాంగ్ని రిలీజ్ చేసినటువంటి ఏదైతే యాప్స్ ఉంటాయో మ్యూజిక్కి సంబంధించి అవన్నీ కూడా ముక్త కంఠంతో ప్రపంచంలో టాప్ ట్రెండింగ్లో టాప్ 1లో కొనసాగుతుందట ఈ సినిమా. దాదాపు మొన్న 15 కంట్రీలు అని చెప్పుకున్నాం, కానీ దాదాపు 30 నుంచి 40 కంట్రీస్లో ఇప్పుడు టాప్ 1లో కొనసాగుతుందట. ఎస్పెషలీ మన తెలుగు సౌత్ ఏషియానికి సంబంధించినటువంటి కంట్రీసే కాకుండా అరబ్ కంట్రీస్ కావచ్చు, అనేక కంట్రీసు, ఆస్ట్రేలియా, ఖతారు, ఇంకా స్వీడను, ఇలాంటి కంట్రీస్లో దుమ్ము లేపేస్తుందట. అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా రీల్స్ చేస్తూ ఆ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేసుకుని మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమా ఎంతలా వెళుతుందో చూడండి. అంటే చెప్తున్నాను కదా, అరచేత్తో సూర్యుడిని ఆపాలి అనుకుంటే మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది వచ్చినా సరే చిరంజీవి గారిని ఆయన ఫ్యామిలీని ఏమీ చేయలేరనే చెప్పాలి. మీలాంటి వాళ్ళు ఎంత తగ్గిద్దామని చూసినా సరే ఆ కుటుంబాన్ని ఆయన ఆకాశం వైపు వెళ్తానే ఉంటారు. మీలాంటి వాళ్ళని 40 ఏళ్ళుగా చూసి వస్తానే ఉన్నారు. మీలాంటి వాళ్ళు వేసేటువంటి రాళ్ళని పునాదులుగా చేసుకుని ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.